హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ రివ్యూస్. సో మనం ఇప్పుడు గుంటూరు కారం మూవీకి అయితే వెళ్ళానండి. మార్నింగ్ 4:00 వెళ్ళాను. నా టికెట్ ప్రైస్ వచ్చి 400 రూపీస్. జెన్యున్గా 400 రూపీస్ పెట్టి కామన్ కేటగిరీలో వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి. నా రివ్యూ చూసిన తర్వాత నేను ఒకళ్ళకి యాంటీ ఫ్యాన్ని కాదు, అలా అని ఒకళ్ళకి ఫ్యాన్ని కాదు, కరెక్ట్గా నాకు అనిపించింది అయితే నేను ప్లేస్ చేస్తాను ఇక్కడ. అలాగే లాస్ట్ రివ్యూలో కొన్ని స్పాయిలర్స్ వచ్చినాయి అని చెప్పి అన్నారు. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటా నెక్స్ట్ మూవీ నుంచి అట్లా రిపీట్ అవ్వనివ్వను. సో దానికైతే సారీ చెప్తున్నాను. సో మనం ముందు ఈ గుంటూరు కారం మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డైరెక్టర్ కమ్ ఒక మంచి హీరో కాంబినేషన్ ఒకసారి సెట్ అయితే నెక్స్ట్ టైం నుంచి వీళ్ళు ప్రొసీడ్ అయిపోతారా అనిపించింది. ఎందుకంటే ఓకే, హిట్ పడితే ఓకే. ఇప్పుడు ఫస్ట్లో మనకి పూరి గారి మహేష్ కాంబినేషన్ పడింది. నెక్స్ట్ పూరి గారి మహేష్ కాంబినేషన్ ఎట్లా వెళ్ళిపోయిందో అట్లా త్రివిక్రమ్ గారి మహేష్ కాంబినేషన్ అయితే స్టోరీ లైన్ వినేసి మహేష్ గారు స్టోరీ యాక్సెప్ట్ చేసేసినట్టున్నారు. సమ్ టైమ్స్ కొన్ని ఇంటర్వ్యూస్ లో చిరంజీవి గారు చెప్తా ఉంటారు కదా, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా డైరెక్టరు ఫీల్డ్కి రామాకండి అని చెప్పి. సో ఈ మూవీ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఒక బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఈసారి త్రివిక్రమ్ గారు దిగిపోయినట్టున్నారు ఫీల్డ్లోకి షూటింగ్కి. సరే దిగిపోయారు సార్, కనీసం ఫీల్డ్లో దిగాకన్నా సీన్స్ డెవలప్ చేసుకుని రాసుంటే బాగుండేది. మొత్తం ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుంటే మహేష్ బాబు గారికి ఎలివేషన్స్ ఇవ్వడం కోసం స్టోరీని చంపేశారా అనిపించింది. స్టోరీ బాగుంది, క్లైమాక్స్ ఇంకా బాగుంది. బట్ కాకపోతే క్లైమాక్స్ దాకా ఆడియన్స్ని మీరు ఎంటర్టైన్ చేయాలి కదా. సో నాకైతే అలా అనిపించింది ఫ్రెండ్స్. అలాగే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఆల్రెడీ ట్రైలర్లో ఏదైతే చూసామో అంతకు మించి సినిమాలో ఏమీ లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి గారిని ఎవరినో పెట్టారు. ఆవిడ్ని సెకండ్ హీరోయిన్గా ఎందుకు పెట్టారనేది ఆవిడకన్నా తెలుసో లేదో అర్థం కాల. ఎందుకు పెట్టారు, ఏం చేసింది అసలు ఆవిడ? స్టోరీలో ఇంపాక్టే లేని క్యారెక్టర్ ఆవిడ. అలాగే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఎందుకు వచ్చాయో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాయో తెలియదు. విలన్ క్యారెక్టరైజెస్లో చాలా పవర్ఫుల్ యాక్టర్స్ని తీసుకున్నారు, బట్ వాళ్ళని యూజ్ చేసుకోవడం మర్చిపోయారు సార్ త్రివిక్రమ్ గారు. మీరు అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ జగపతి బాబు గారిని తీసుకున్నారు. ఓకే, సునీల్ గారిని అయితే ఓకే, నేను మూవీ స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. జగపతి బాబు గారిని తీసుకున్నారు. నెక్స్ట్ పుష్పలో విలన్ ఉంటారు కదా, ఆయన ఒకరిని తీసుకున్నారు. నెక్స్ట్ సాయి కుమార్ గారి బ్రదర్ని ఒకరిని తీసుకున్నారు. ఇంత స్ట్రాంగ్ క్యాస్ట్ ఉంది సార్ మీ దగ్గర. అంత స్ట్రాంగ్ క్యాస్ట్ని తీసుకొని ఆ క్యాస్ట్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఓకే, మహేష్ బాబు గారు వన్ లైన్ పంచెస్ బాగున్నాయి, కాకపోతే వన్ లైన్ పంచ్ చేస్తున్నామంటే అక్కడ సీన్ ఉండాలి కదా. ఎదురోడికి మనం పంచ్ చేస్తున్నామని తెలియాలి కదా. ఓకే, నేను ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతానండి. ముందు ఫ్యాన్స్కి కావాల్సినవి ఈ మూవీలో ఉన్నాయి. ఏం కావాలి ఫ్యాన్స్కి? మహేష్ బాబు గారికి ఎలివేషన్స్ ఇవ్వాలి, ఉన్నాయి. మహేష్ బాబు గారితో డ్యాన్స్ వేయగలిగారు, ఉన్నాయి. మహేష్ బాబు గారు ఎక్స్ట్రీమ్ లుక్ ఉంది. సో ఇవన్నీ మూవీలో ఉన్నాయి. కానీ కామన్ ఆడియన్స్ని కూర్చోబెట్టాల్సిన మూవీలో అయితే లేవు. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇంకొకసారి డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకోండి, అవుట్లైన్ స్టోరీ తీసుకుని వెళ్ళిపోయి హీరోని ఒప్పించేసి సీన్స్ రాసేసి డెవలప్ చేసేసి చూసేద్దామంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు సార్. సో నాకైతే మూవీ ఎలా అనిపించింది, నా 400 రూపీస్కి నాకైతే న్యాయం జరగలేదు అనిపించింది. ఓకే, నేను ఇలా చెప్తున్నందుకు నాకు కామెంట్స్లో ఫ్యాన్స్ దగ్గర నుంచి రివర్స్ రాడ్ పడిపోద్ది. ఓకే, నువ్వు వెళ్ళి సినిమా దిగిరా, మా ఫ్యాన్స్ని ఎందుకు, మా మూవీని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. మీరు ఏమన్నా సరే కామన్గా న్యూట్రల్గా ఆలోచించి కామెంట్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపించింది, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నాకైతే మూవీ నచ్చలేదు భయ్య. సో నేను ఇచ్చే రేటింగ్ ఇచ్చేంత పెద్దోని కాదు కాబట్టి రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు. కాకపోతే ఒక మూవీనే వెళ్ళగలము అనేవాళ్ళు హనుమాన్ మూవీకి అయితే వెళ్ళండి. లేదు 2 మూవీస్ని రెఫర్ చేయగల, 2 మూవీస్ని చూసే క్యాపబిలిటీ మా దగ్గర ఉంది అంటే అమౌంట్స్ ప్రైజెస్ చాలా ఉన్నాయి కాబట్టి 2 మూవీస్ని మేము బేర్ చేయగలం అనుకుంటే గుంటూరు కారం కలండి. కానీ ఒక్క మూవీనే మేము బేర్ చేయగలం అనుకున్న వాళ్ళు హనుమాన్ మూవీ కలని ఎంజాయ్ చేసి వస్తారు. సో ఫైనల్గా అయితే నేను మహేష్ బాబు గారి యాక్టింగ్ గురించి మాట్లాడేంత పెద్దోని కాదు. మహేష్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. మహేష్ బాబు గారు వన్ లైన్ పంచెస్ కూడా చాలా బాగున్నాయి. బట్ కాకపోతే డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో త్రివిక్రమ్ గారు, ఆయన క్యాస్ట్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోయారు. నెక్స్ట్ సీన్స్ని కరెక్ట్గా డిజైన్ చేయలేకపోయారు. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ కూడా యావరేజ్గా వెళ్ళిపోయింది. ఒక సీన్కి ఇంకో సీన్కి పెద్దగా ఏమీ లేవు అసలు.